ఎవరైనా సరే నన్ను వచ్చి ఈ నేరం జరిగింది మేడం దీని మీద స్పందించండి అని అడగండి, అప్పటి వరకు అడగండి. ఇక్కడ ఇంకోటి మేడం చూసుకుంటే పెళ్ళి కాని ఆడపిల్లకి ప్రైవసీయే, పెళ్ళైన ఆడపిల్లకి ప్రైవసీయే. ఇక్కడ ఈ హత్య జరగడానికి కారణం కూడా ప్రైవసీయే అని చెప్పొచ్చు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి సీక్రెట్గా పక్కకెళ్ళి ఫోన్ మాట్లాడుతుంది అంటే అసలు ఏం జరుగుతుంది, అంత ప్రైవసీ అసలు ఎందుకు అనేది కూడా తల్లిదండ్రులు మరి అంటే చూసుకోవట్లేదా, హస్బెండ్ చూసుకోవట్లేదా? అసలు మీరు ఇందాక చెప్పినట్టు తల్లిదండ్రుల నుంచి కూడా ఇది రావాలి. మరి ఒక్క విషయం చెప్తున్నానమ్మా, తల్లిదండ్రులు ఎంతవరకైనా పోరాడతారు తల్లి. ఈ దిక్కుమాలిన స్కూల్లో వచ్చిన తర్వాత, ఈ కరోనా వచ్చిన తర్వాత ఎల్కేజీ వాడికి కూడా సెల్ ఫోన్ ఇచ్చేశారు. ఓకే, ట్యాబ్లు ఇచ్చేశారు, కంప్యూటర్లు ఇచ్చేశారు. వాడు కంప్యూటర్లో ఏం చూస్తాడు? ఎవడైనా ఏం చూస్తాడు? నువ్వు చదువమ్మా అని ఒక లైన్ పెట్టి 10 సార్లు చదవమంటే వాడికి బోరు కొడుతుంది. పోనీ మీరు ఇచ్చేటటువంటి సెల్ ఫోనుల్లోనో, మీరు ఇచ్చేటటువంటి ట్యాబుల్లోనో, మీరు ఇచ్చేటటువంటి కంప్యూటర్లోనో ఎడ్యుకేషన్ మాత్రమే ఉంటుందనే గ్యారంటీ ఈ దొంగనా కొడుకులు ఇచ్చారా? ఇవ్వలేదు. కేవలము వాళ్ళ స్వార్థం కోసము, ఎక్కడ కూర్చున్నా వాడి వ్యాపారం నడవటం కోసము దీన్ని వాడుకున్నాడు. పిల్లలు దేనికి వాడుకున్నారు? వాళ్ళ ఎంటర్టైన్మెంట్కి వాడుకున్నారు. ఆ ఎంటర్టైన్మెంట్ని గూగులే దేనికి వాడింది? ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. దరిద్రమైనటువంటి చెత్త వేసిన ఈ గూగుల్ని చెప్పుతో కొట్టద్దా? ఈ ఇంటర్నెట్ని చెప్పుతో కొట్టద్దా? ఎవరిని ఎంతమంది ఉన్నారు? పాపం తలా పిడికెడు. ఎంతమంది బాధ్యత దీంట్లో లేదమ్మా? ఎందుకున్నాయి క్రైమ్ స్టోరీలు? ఎందుకున్నాయి గూగుల్లో? తీసి అవతల పడే. వాడికి బాధ్యత ఉందా? వాడికి లేదు. క్రైమ్ స్టోరీలు పెట్టినాడికి బాధ్యత ఉందా? లేదు. దాంట్లో ఎన్ని బూతు వీడియోలు ఉన్నాయి, ఆ పోర్న్ సైట్స్ ఉన్నాయి. వాటిని ఎందుకు భారత ప్రభుత్వం ఇప్పటికీ వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు మన దేశంలో వస్తున్నాయి? చైనా బోండి, ఇంకో దేశం బోండి, ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయా? వాడికి సంబంధించింది మాత్రమే వాడి దాంట్లోకి రావాలి. ఎందుకు? వాడంత డిక్టేటర్గా ఉన్నాడు. వాడి కోసం, వాడి గురించి వాడు ఆలోచించుకున్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లి తండ్రి, సనాతన ధర్మమో, క్రిస్టియన్నో, ముస్లిమో, ఎవరైనా తల్లిదండ్రులే, ఎవరైనా బిడ్డల భవిష్యత్తే. అది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు. అది మానేసుకుని, అరే మొన్న ఒక తెవతో చెప్తుంది, నాకు పిచ్చి కోపం వచ్చింది. మా వాడికి సెల్ ఫోన్ కొనిచ్చేసానక్క, అసలు వాడికి నేను షాక్ అయినా. సెల్ ఫోన్ లేటెస్ట్ది ఏదో ఏందది 21 22 ఐఫోను ఏమొచ్చింది? ఏ దరిద్రం వచ్చింది ఏమో, ఎన్నో సీరియస్ దరిద్రం చచ్చిందో అది కొనిచ్చేసా. 1,25,000 అయింది. వాడు 4th క్లాస్ వాడికి ఇచ్చింది గాక ఇది బడాయిగా చెప్తే ఆ బడాయి మాటలు నేను వినాలి. చుట్టుపక్కల ఉన్న హే సూపర్ సూపర్ సూపర్, మా వాడికి నేను అది చేశాను, మా అమ్మాయికి నేను ఇది. ఎచ్చుకోలు మాటలు, దరిద్రపు కథలు, ఫాల్స్ ప్రెస్టేజెస్, ఫాల్స్ థింకింగ్స్, ఫాల్స్ మెటీరియల్స్ మీ పిల్లలకి ఇస్తున్నారు. అది వారసత్వంగా ఇస్తున్నారు. 4వ తరగతి ఆడికి 1,50,000 పెట్టి నువ్వు ఫోన్ కొనిచ్చావా? నువ్వు చేసే ఉద్యోగం ఎంత? తిప్పి కొడితే నీ జీతం సెల్ ఫోన్ ఖరీదు లేదు. ఎక్కడి నుంచి తెచ్చిచ్చావు? క్రెడిట్ కార్డులో. వాటికి ఎప్పుడు కడతావు? మళ్ళీ ఇంకొక అప్పు. ఇంకేం చేస్తావు? ఇంకొకటి ఇంకేదో చేస్తావు. నిన్ను ప్రలోభ పెట్టి ఎదుటివాడు వ్యాపారం చేసుకుంటున్నాడు, వాడి వలలోకి నువ్వు వెళ్ళి ఈ క్రైముల్లోకి నువ్వు దిగుతున్నావు. ఎందుకు? మనల్ని మనం ఎందుకు ప్రశ్నించుకోవమ్మా? అవసరమాది? అవసరమా? జనాలందరూ నన్ను తిడతారు, మేడం ఇప్పటికీ మీరు కారు కొనుక్కోలేదు అని. నా ఇష్టం అది. నాకు ఆటోలో తిరగడం ఇష్టం అండి, ఎందుకంటే అటు నుంచి ఇటు నుంచి ఫ్రెష్గా గాలి వస్తుంది, హాయిగా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకుని వెళ్తా. మేడం మీకు కారు లేదా? ఉంది, తేను, నేను వాడను. కారులో వస్తేనే ఒక ప్రెస్టేజ్. ఆ పక్కనే నిన్నగాక మొన్న వచ్చిన యాంకరో, నిన్నగాక మొన్న వచ్చిన జర్నలిస్టో ఒక 20 లక్షల కారులో దిగుతారు. మేడం నా కారులో డ్రాప్ చేస్తారండి, నాకు ఆటో ఉంది. నీ జీతం ఎంత? నువ్వు కొన్న కారు ఎంత? ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నువ్వు నీ షో పుటప్పులు చూపించుకోవడానికి అంటే మేడం ఇవాళ ఇది చూపించకపోతే ప్రపంచం నడవటం లేదు. ప్రపంచం కాదు, నువ్వు నడవట్లే, నీకు రాటల్లా నడక. దాన్ని కాపాడడం కోసం 4 క్రైములు నువ్వు చేయాలి. ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? చాలామంది ఇవాళ అసలు కొన్ని ఒక దశాబ్దం కాదు, ఇంకా చెప్పాలంటే ఒక 15 years నుంచి నేను పెళ్ళిళ్ళకి వెళ్ళడం మానేశాను. ఎందుకు చెప్పండి? విపరీతమైన పోకడలు. కారు కాదమ్మా అక్కడ విషయము. కారు కంటే లగ్జరియస్ ఆర్నమెంట్స్, డైమండ్స్, పట్టు చీరలు. ఒక అమ్మ 10,000 చీర కట్టుకొస్తే ఇంకొకటి వచ్చి ఇమ్మీడియట్గా ఇలా వచ్చి చూపించేస్తుంది, అది 40,000. ఇంకొక అమ్మ వస్తుంది 1,25,000. ఏంది ఇది? చీరలకి ఇన్ని పోసి ఏం చేస్తారు వీళ్ళు?
నాకు ఉన్నాయి, చాలా చీరలు ఉన్నాయి, కానీ ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత నేను ఖర్చు పెట్టను. అది ఎంతవరకు అంతవరకే. ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెడతామండి. దానికి మించి ఖర్చు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటో ఆలోచిస్తాను. ఒకటి, ఇష్టంతో కొనుక్కో, నువ్వు 1,00,000 కాదు 2,00,000 కొనుక్కో, కానీ పక్కవాడికి చూపించడానికి కొన్నావా అది బూడిదలో పోసిన పన్నీరు, నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే. నన్ను చాలామందిని అడుగుతా, అరే నేను ప్రియా చౌదరిని, గుర్తుపడితే నన్ను ఇలా గుర్తించండి. నేను దిగిన కార్లోనో, నేను ఉండే ఇంట్లోనో, లేకపోతే నా ఇంటి ప్రీమిసెస్లో కూడా నేను ఎవరిని రానివ్వనమ్మా. నేను ఎక్కడుంటున్నానో, ఎలా ఉంటున్నానో జనాలకి నేను చూపించనమ్మా. దట్ ఈస్ మై ప్రైవసీ లైఫ్. నేను ఎక్కడైనా ఉంటా, చెట్టు కింద ఉంటా, ఇంకో చోటు ఉంటా. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఎందుకు ప్రలోభాలకి మనం గురయ్యి, ప్రలోభాలకి గురి చేసి ఈ విధంగా ప్రపంచాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నామంటే క్రైమ్ రేట్ ఎందుకు పెరిగిందని అడిగారు కదా, ఎందుకే పెరిగింది. నీ శక్తికి మించినటువంటి అప్పులు, నీ శక్తికి మించినటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఫాల్స్ ప్రెస్టేజెస్ని నువ్వు చూపించుకుంటావు. కార్లు, మేడలు, మిద్దెలు. ఇవాళ నాకు నిజంగా చాలా వరకు సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఒక పెద్ద బిల్డింగ్ కొనాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చింది. దానికి నెలకి ఈఎంఐ, అంటే మనం డబ్బులు పెట్టినా ఇంత లోన్ తీసుకోవాలి. లోన్ తీసుకుంటే ఈఎంఐ ఎంత కట్టాలి, ఇంత కట్టాలి. ఎన్ని సంవత్సరాల వరకు ఇస్తారు? 15 సంవత్సరాల వరకు. ఒళ్ళు మండింది నాకు. 15 ఏళ్ల తర్వాత మనం తీసుకున్న లోన్ కంటే డబల్ లోన్ వాడికి కట్టే ఆ ఇల్లు మనకు అవుతుంది. ఐ సెడ్ ఇమీడియట్లీ వద్దండి, ఉన్నది చాలు. లేదు ఇంకా ఇంతకంటే గొప్పది కావాలా, 3 సంవత్సరాలకు ఒక మంచి ఇల్లు, కొత్త ఇల్లు, బ్రహ్మాండమైన ఇల్లు, ఇదే ఈఎంఐ రెంట్ పెట్టుంటా నేను. మిగిలింది డబల్ కడతాను కదా, నేను అక్కడ సేవింగ్స్ పెట్టుకుంటా. నాకు ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తానండి. నాకు ఇక్కడ ఇళ్ళతో పడట్లేదు, ఈ అపార్ట్మెంట్లో పడట్లేదు, లేదా ఈ ప్లేస్లో పడట్లేదు. ఎందుకు ఉండాలి నేను ఇక్కడ సొంతంగా కొనుక్కొని? ఈఎంఐలు కట్టుకుంటూ సంవత్సరాల తరబడి, మళ్ళీ కట్టకపోతే టెన్షను, వాడు ఇవ్వకపోతే 10 మందికి ఫోన్లు చేస్తాడు, పరువు బాయే. దేనికి గోలంతా? పోదాం, అద్దె పెట్టుకుందాం, ఎంజాయ్ చేద్దాం. ఏ డబల్ అమౌంట్ అయితే కడుతున్నావు ఆ డబల్ అమౌంట్ సేవింగ్స్లో పెట్టుకుందాం. బీ హ్యాపీ అండి. అలాగా మా సొంత ఇల్లు అండి. ఎందుకు సొంతది? నువ్వు బ్యాంక్ కార్డుకి ఇచ్చేదాకా, కట్టేదాకా అది నీ సొంత ఇల్లు కాదు, అది బ్యాంక్ కార్డుది. వాడు నీకు అప్పు ఇచ్చినాడు, అప్పు వాడి దగ్గర ఉంది, అది బ్యాంక్ వాడిదే, నీదెప్పుడు నువ్వు మొత్తం అనా పైసలు కట్టిన తర్వాత. ఇక్కడ ఇంకొక విషయం, కష్టపడి 15 ఏళ్ళు 20 ఏళ్ళు కడతాం. కట్టిన తర్వాత ఆ ఈఎంఐలు కట్టి 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 అమ్మయ్యా అని కూర్చొని ఇల్లు మనది అనగానే టింగమని అల్లుడో, లేకపోతే కోడలో, లేకపోతే కొడుకో బిజినెస్ పెట్టుకుంటా, నాకు దీని మీద లోన్ ఇవ్వు, అమ్ముదాం అని పెట్టేస్తాడు వాడు. రైట్? చాలామంది అనొచ్చు, పిల్లల కోసం కాదా అండి అని. అరే నువ్వు కష్టపడి సంపాదించింది నీ పిల్లవాడు ఆ నిమిషంలో కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు అని అంటే నువ్వు ఎవరి మీద శ్రద్ధ చూపించినావు? నీ బిడ్డ తన కాళ్ళ మీద తాను నిలబడలేకుండా వాడు ఇల్లు తాకట్టు పెట్టుకుని మరీ వ్యాపారాలు పెట్టేటటువంటి స్థాయికి వాడు ఎందుకు వెళ్ళాలి? అరే ఇంత కష్టపడి నా తండ్రి నా తల్లి ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు పోగేసిన ఈ ఆస్తిని ఇది చేసేటటువంటి హక్కు నాకు ఎక్కడుంది, ఖర్చు పెట్టేటటువంటి హక్కు నాకు ఎక్కడుంది అనేటటువంటి స్థితి నీ కొడుక్కి నువ్వు తీసుకురాలేదంటే నువ్వు ఫెయిల్ అయినట్టు కదా. రెండో విషయము, ఆ తర్వాత కూతురు ఒక్కటే ఉందనుకున్నావు, పెళ్లి చేస్తే అల్లుడు వచ్చి చెల్లంటాడు, ఇచ్చేసి బయటికి పోవాలి. అదే నీ సేవింగ్స్ పెట్టుకున్నావు, నీకు ఇష్టం ఉన్నావు, అల్లుడు నీ జోలికి ఎందుకు వస్తాడు? వెళ్ళి మా మామ ఇంట్లో కూర్చున్నానంటే ఆ రెంట్ కూడా నేనే కట్టాలనుకుంటాడు. వై డోంట్ యూ థింక్ అమ్మా? ఫాల్స్ ప్రెస్టేజెస్, ఫాల్స్ థింకింగ్స్. ఇవాళ చూస్తుంటే ఒక్కొక్క ఫ్లాట్ 3 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు. నాకు నోరు తెరిచి చూస్తున్నాను నేను. ఇన్ని కోట్లు ఏంటిది? ఇల్లేనా? వేసుకునే కోట ఏం చేస్తారు ఆ ఇంట్లో ఉండి? అర్థం కాని విషయం అమ్మా. అరే పోనీ అదంతా సొంత సొమ్ములా? బ్యాంకులు ఇచ్చేస్తున్నాయి కాబట్టి వెళ్తున్నారు. కానీ పిచ్చోళ్ళారా, నాకు ఎంతోమంది పేరెంట్స్ నా దగ్గర పడినటువంటి బాధతో నేను రియలైజ్ అయ్యా. అది కూడా చెప్తున్నాను కదా. చాలామంది అంటారు, మేడం కష్టపడి మా బిడ్డల్ని చదివించి ఒక ఇల్లు బ్యాంకులో లోన్ తీసుకొని లోన్లు కట్టి పిల్లలు ఒక స్థాయికి వచ్చి ఇలా ఇంట్లో కూర్చోగానే ఇమ్మీడియట్గా షుగర్, బీపీ, కిడ్నీ ఫెయిల్యూర్, ఇంకొకటి. మేడం ఏ ఇల్లు అయితే మేము సంపాదించి పెట్టామో ఆ ఇంట్లో కూర్చున్న మాకు ఏ చదువులు అయితే కష్టపడి మా పిల్లలు చదివి సంపాదిస్తున్నారో వాళ్ళ సంపాదనలో సగభాగము మా రోగాలకి ఖర్చు పెట్టడమే సరిపోతుంది. ఏం సాధించావు నువ్వు? ఏమీ లేదు.
సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటి? నాకు ఎంత ఆదాయం వస్తుంది, నేను ఎంత ఖర్చు పెడుతున్నాను, నాకు అవసరమైనవేంటి, నాకు అనవసరమైనవేంటి అనేటటువంటి ఒక పద్ధతిని ఈ మధ్య కొన్ని కొత్త క్లాసులు వస్తున్నాయండి. అరే ఈ లిమిటెడ్ థాట్స్లో మీరు ఉండకండి, బయటకు వచ్చి పెద్దగా ఆలోచించండి అని. ఎస్, థింక్ బిగ్. ఆ పెద్దగా ఆలోచనలో పెద్ద శక్తి, నీకు తగినంత శక్తి నీలో ఉందా, ఆ శక్తిని ఏ విధంగా పెంచుకుంటున్నావు అనే క్లాస్ ఎవడెవ్వడం. ఊహించేసుకోండి, కోట్లు వచ్చి పడిపోతాయి. ఊహించేయండి, పలానా వచ్చి పడిపోతాయి. ఊహిస్తే ఎవడకు, నేను ఊహిస్తున్నా సమాజం బాగుండాలని, నేను పుట్టినప్పటి నుంచి ఊహిస్తున్నా. క్రైమ్ రేటు పెరుగుతూ పోతుంది కానీ ఎందుకు తగ్గలేదమ్మా? నా ఎనర్జీ సరిపోట్లా, నన్ను మించి కోరుకుంటున్నా. నేను ఒక్కదాన్నే పనిచేస్తే కుదరదు, నాలాగా 100 మంది పనిచేస్తే కుదరదు. 140 కోట్లలో ఇంకా 139 కోట్ల 900 మంది కూడా పనిచేయాలి. అప్పుడే ఇదంతా కూడా ఆబ్వియస్. ఎన్ని మాట్లాడుకున్నా తల్లి, ఒకటే నేను చెప్తున్నాను, ఇవాళ సనాతన ధర్మం అనేటటువంటిది పూర్తిగా మృగ్యమైపోయింది. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని చెప్పినా, కాల్డ్ సెక్యులర్లు ఉంటే వాళ్ళని దేశం నుంచి తరిమేయమంటా నేనైతే మాత్రం. ఎప్పుడైతే మన ధర్మం నుంచి మనం బయటికి వచ్చామో కుటుంబ విలువలు పోయినాయి, ఒంటి మీద ఉన్న వలువలు విడిచేసి తిరుగుతున్నాం మనం.